నమస్కారం. దుర్గాప్రసాద్ నీలకంఠ్, చార్టెడ్ అకౌంటెంట్, లాయరు, సర్టిఫైడ్ కీటో డైటీషియన్. ఈరోజు సబ్జెక్టు కాలీఫ్లవర్ రైస్ మాఫియా వర్సెస్ కొంజాక్ రైస్ మాఫియా అని టైటిల్ పెట్టాను. ఎందుకంటే మొన్న కొంజాక్ రైస్ మీద కొన్ని అభిప్రాయాలు నేను చెప్పితే 22 నిమిషాలకి 4 నిమిషాలే చూశారు. అయినా కూడా కొంతమంది విరుచుకుపడ్డారు. నేను భయపడాల్సిందేం లేదు. నేను ఈ ఛానల్ ధనవంతుల గురించి కాదు, పేదవాళ్ళు కూడా సమస్యల నుంచి, అనారోగ్యం నుంచి ఎట్లా బయటపడాలనేది నా సిద్ధాంతం అన్నమాట. దేశంలో 80 కోట్ల మందికి సెంట్రల్ గవర్నమెంట్ ఉచిత రైస్ ఇస్తూ, ఉచిత బియ్యం 81 కోట్ల మందికి ఇస్తుంది. అట్లాంటప్పుడు 1600, 2000 పెట్టి కొంజాక్ రైస్ కొనడంలో ఏమన్నా అర్థం ఉందా? అందులో పనికొచ్చేదన్నా 1% అన్నా పనికొచ్చేది ఉందా? తుమ్మ జిగురు కిలో 100 రూపాయలకు దొరుకుతుంటే దాన్ని 220,000కి పెట్టుకోవాల్సిన అవసరం ఉందా అనేది నా ఆవేదన. అయితే గోబీ రైస్ కూడా, కాలీఫ్లవర్ రైస్ కూడా అమెజాన్లో అమ్ముతున్నారు. అయితే 1600 నుంచి 2000 కాదు, ఇది 4000 నుంచి 5000కి అమ్ముతున్నారు. అందుకని గోబీ రైస్ మాఫియాని పెట్టడం జరిగింది. అయితే మీరు అమెజాన్లో కాలీఫ్లవర్ రైస్ కొనాలంటే 4-5 వేలకి అవుతుంది కిలోకి. అదే మీరు పువ్వులు ఫ్రెష్గా మార్కెట్కి వెళ్ళి ఒక 4-5 పువ్వులు కొనుక్కుంటే మీకు 200-300 అవుతుంది. అందులోంచి గ్రేడ్ చేస్తే జాగ్రత్తగా గ్రేటెడ్ మెషిన్స్ కూడా ఉంటాయి అన్నమాట. దాన్ని గ్రేడ్ చేసుకుంటే మీకు 200-300కే కిలో కాలీఫ్లవర్ రైస్ వచ్చేస్తుంది అనమాట. సో నేను కాలీఫ్లవర్ రైస్ అమ్మట్లేదు, కొంజాక్ రైస్ అమ్మట్లేదు కాబట్టి ఈ రెండు మాఫియాలకు నాకు సంబంధం లేదు. అయితే ఆ వీడియో చాలామంది సరిగా చూడలేదు కాబట్టి కాలీఫ్లవర్ని కొంజాక్ని పోల్చి ఈ వీడియో చేస్తున్నాను. ఓపిక ఉన్నవాళ్ళు, ఇది సైన్స్ ఛానల్ కాబట్టి నేను పాయింట్స్ చదివి చెప్తున్నాను. సరదా టైంపాస్ ఛానల్ అయితే గబగబా చెప్పేయచ్చు. సైన్సు చాలా ఓపికగా చెప్పాల్సి ఉంటుంది, ఓపికగా వినాల్సి ఉంటుంది. ఎందుకంటే మనము కాలేజీలో ఒక 200 పేజీల బుక్ని ఏడాదంతా చెప్తారు, రోజు 2 పేజీలు చెప్తారనమాట. సో ఇలాగే అయితే ఈ ఆర్టికల్లో ఉన్న సబ్జెక్ట్ అంతా నా సొంతం కాదు. ఈ ఆర్టికల్ డాక్టర్ బార్బీ సెర్వోని అనే ఆవిడ రాసింది. ఆవిడ డయాబెటాలజిస్ట్. ఆమె క్వాలిఫికేషన్స్ MS, RD, CDCES, CDN. ఈమె ఎక్కడ పనిచేస్తుంది అనేది వీడియోలో లాస్ట్కి చెప్తాను. సో అయితే కాలీఫ్లవరు న్యూట్రిషన్స్ వర్సెస్ కొంజాక్ రైస్ న్యూట్రిషన్ తీసుకుంటే ఈ ఆర్టికల్లో వీళ్ళు ఔన్స్లో లెక్కన ఉంటుంది కాబట్టి 107 గ్రాముల కాలీఫ్లవర్ని కొలతకు తీసుకున్నారనమాట. మామూలుగా అయితే 100 గ్రాముల్లో అయితే పర్సంటేజ్ కరెక్ట్గా కలిసేది. అయితే 107 గ్రాముల కాలీఫ్లవర్ అంటే మనం రైస్ని తీసుకుంటే ఒక కప్పెడు అనమాట. ఒక పెద్ద కప్పులో 107 గ్రాములు వస్తుంది ఫారిన్లో. అందులో 107 గ్రాముల కాలీఫ్లవర్లో 27 క్యాలరీస్ మాత్రమే ఉంటాయన్నమాట. అదే మనం 107 గ్రాముల కొంజాక్ రైస్ తీసుకుంటే అందులో 10-12 క్యాలరీస్ ఉంటాయి, అంటే సగం క్యాలరీస్ ఉంటాయి. అయితే కొంజాక్ రైస్లో ఏమీ ఉండదు అనమాట. అంటే పనికొచ్చేవి ఏది ఉండదు, అదొక జిగురు మాత్రమే కాబట్టి అందులో క్యాలరీస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే కార్బ్ ఉండదు, ప్రోటీన్ ఉండదు, ఫ్యాట్ ఉండదు. కాలీఫ్లవర్కి వచ్చేసరికి ఇందులో ఫ్యాట్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఎసెన్షియల్ పనికొచ్చేటివి ఉంటాయి, న్యూట్రియంట్స్, మినరల్స్, విటమిన్స్, యాంటాక్సిడెంట్ బోల్డన్ ఉంటాయి. సో ఏమేమి ఉంటాయంటే 107 గ్రాములు కాలీఫ్లవర్ రైస్లో 27 క్యాలరీస్ ఉంటున్నాయి. ఫ్యాటు 0.3 గ్రామ్స్ కూడా వస్తుంది అన్నమాట. 1 గ్రాములో కొంచెం 1/3 వస్తుంది. సోడియము 32 mg సోడియం వస్తుంది అనమాట. మనకి ఉప్పు అంటే మనకి కావాల్సిన డైలీ రికమెండెడ్ దాంట్లో చాలా భాగము ఈ ఉప్పు మనకి సోడియమే వచ్చేస్తుంది. 107 గ్రాముల రైస్లో 5.3 గ్రాములు కార్బోహైడ్రేట్ కూడా వస్తుంది. అయితే కార్బోహైడ్రేట్ అంటే గ్లూకోజ్ రాదనమాట, డైరెక్ట్ గ్లూకోజ్ చెరుకు రసం 5 గ్రాముల కాదు, ఇది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ వస్తుంది అన్నమాట మనకి పనికొచ్చేది. ఫైబరు 2 గ్రాముల ఫైబర్ కూడా ఉంటుంది. ఈ ఫైబర్ ఎట్లాంటిదంటే ఈ కొంజాక్ రైస్లో ఉండే జిగురు లాగా పెగుళ్ళకు అతుక్కుపోయి ఇబ్బంది పెట్టేది కాదనమాట. మంచి హై క్వాలిటీ, తేలిగ్గా జీర్ణమయ్యి పెద్ద పేగులు అంటే మల విసర్జనకి దానికి దీనికి కాకుండా ఇతరత్ర మెడికల్ వాల్యూస్ ఉన్న ఫైబర్ అనమాట ఇది. ఆ తర్వాత
షుగర్ కంటెంట్ కార్బోహైడ్రేట్లో వచ్చే షుగరు అనేది మనకి నాన్ గ్లూకోజ్ షుగర్ లాంటిది అనుకోండి, అది 2 గ్రామ్స్ ఉంటుంది. ప్రోటీను 2 గ్రామ్స్ ఉంటుంది, అంటే 2%. విటమిన్ సి వచ్చేసరికి 51 mg విటమిన్ సి వస్తుంది 107 గ్రామ్స్ ఖాళీ రైస్లో. అయితే ఇది మనకి విటమిన్ సి అనేది ఆల్మోస్ట్ మన డైలీ రిక్వైర్మెంట్లో 75% విటమిన్ సి ఇందులో ఉంటుందన్నమాట కాలీఫ్లవర్ రైస్లో. అట్లాగే విటమిన్ B6 కూడా ఉంటుంది. అట్లాగే మెగ్నీషియం అయితే చాలా ఎక్కువగా 16 mg ఉంటుంది. మనకి మజిల్ క్రాంప్స్ అట్లాంటివి నరాల సంబంధించిన దాంట్లో మెగ్నీషియం అనేది 16 mg మంచిది అనమాట. పొటాషియం అయితే సూపర్ వస్తుంది అనమాట, 319.9 అంటే 320 mg పొటాషియం వస్తుంది అనమాట. అంటే ఒక పొటాషియం ట్యాబ్లెట్ వేసుకున్నట్టు అంత ఇదిగా వస్తుంది. పొటాషియం రిక్వైర్మెంట్ మనకి డైలీ రిక్వైర్మెంట్ ఉందో అంతలో మ్యాక్సిమం వచ్చేస్తుంది అనమాట. ఫోలేట్ కూడా 61 mcg మైక్రోగ్రామ్స్ వస్తుంది, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్లో వస్తుంది. కోలిన్ ఎగ్గు తర్వాత కోలిన్ అనేది మ్యాక్సిమం 47 mg వస్తుంది అనమాట, అంటే ఒక కోలిన్ ట్యాబ్లెట్ వేసుకున్నట్టు. విటమిన్ కే వెరీ రేర్గా ఉండే విటమిన్ కే కూడా 16 మైక్రోగ్రామ్ వస్తుంది. మనకి రికమెండెడ్ వాల్యూస్లో డైలీ వాల్యూస్లో సగం నుంచి 30 వరకు ఇవి కవర్ చేస్తాయి అన్నమాట. అయితే ఈ కాలీఫ్లవర్ అనేది కార్బోహైడ్రేట్ కానీ నాన్ స్టార్చ్, అంటే కొంజాక్ రైస్. ఇప్పుడు కొంజాక్ రైస్ తీసుకుంటే నేను చెప్పిన ఈ విటమిన్స్ మినరల్స్ ఏవి కొంజాక్ రైస్లో ఉండవు అనమాట, అది ప్లెయిన్. అయితే కొంజాక్ రైస్లో అది స్టార్చీ అనమాట, అంటే అది గంజి లాంటిదే, కాకపోతే అది పేగులకి గొంతుకి అతుక్కునే గంజి. ఇది నాన్ స్టార్చీ ఫైబర్ అనమాట, అంటే పేగులకు కడుపులో అవి అతుక్కుని ఇబ్బంది పెట్టేది కాదనమాట. మంచి ఫైబర్ అనమాట, అతుక్కోకుండా పేగుల్ని శుభ్రం చేసే ఫైబర్ అనమాట. అయితే లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది, అమౌంట్ న్యాచురల్ షుగర్ ఉంటుంది అనమాట. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తీసుకుంటే 15 మాత్రమే ఉంటుంది. అంటే మనకి వైట్ రైసు 80 నుంచి 70 గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది, బ్రౌన్ రైస్ 50 ఉంటే ఈ కాలీఫ్లవరు రైసు 15 నుంచి 20 ఉంటుంది, 30 మ్యాక్సిమం 30 ఉంటుంది అనమాట కొన్ని వెరైటీస్లో గ్లైసెమిక్ ఇండెక్స్. అందుకని ఇది నాన్ షుగర్ ప్రోడక్ట్ అనమాట. అయితే మనకి ఇది పేగులకు అతుక్కోదు కాబట్టి మంచిగా బలవర్ధకం అన్నమాట. కొంజాక్ రైస్లో ఈ క్వాలిటీస్ ఉన్నాయంటే లేవు. అయితే ఇందులో ఫ్యాటు జనరల్ ఫ్యాట్ అనమాట, కొలెస్ట్రాల్ ఫ్యాట్ కాదనమాట. ప్రోటీన్ కూడా 2 గ్రాముల ప్రోటీన్ కూడా వస్తుంది. సో నెక్స్ట్ ఇవి కాకుండా కాల్షియం ఉంటుంది. అంటే ఇప్పుడు కొంజాక్ రైస్లో ఉండనివి ఇందులో ఇంకా చాలా ఉంటాయి. అవి ఏంటి అంటే కాలీఫ్లవర్లో కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాషియము, జింకు, కాపరు, మ్యాంగనీసు, ఫ్లోరైడు అండ్ విటమిన్ బి కాంప్లెక్స్ ఒక ట్యాబ్లెట్లో ఉండే అన్ని వెరైటీస్ ఉంటాయి అన్నమాట. సో ఆ తర్వాత 27 క్యాలరీస్ ఒక కప్పెడు రైస్లో ఉంటుంది కాబట్టి మనం ఒక కప్పు రైస్ తినేసరికి మనకు చాలా అనిపిస్తుంది. అయితే 27 క్యాలరీస్ చాలా తక్కువ కాబట్టి మనం అది 27 క్యాలరీస్ ఫుడ్ తినేలోపే 27 క్యాలరీస్ ఖర్చు అయిపోతాయి అన్నమాట. అంటే మనకు కడుపు నిండుతుంది. మనం ఆ కాలీఫ్లవర్ రైస్ని అరిగించుకోవడానికి ఎంత క్యాలరీస్ ఖర్చు అవుతాయో అంతకన్నా తక్కువే తింటాం అన్నమాట. అంటే మనం తినే క్యాలరీస్ దానికే సరిపోతాయి కాబట్టి దానివల్ల మన శరీరంలో బరువు ఇంకా తగ్గడమే తప్ప పెరగడం ఉండదు, నెగటివ్ అన్నమాట. సో ఇందులో మెనీ మైక్రో న్యూట్రియంట్స్, యాంటాక్సిడెంట్స్, హెల్దీ ఫైబర్ ఉంటుంది. సో చాలా వెరైటీస్ ఆఫ్ యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి ఎందుకు అంటే ఫ్రీ రాడికల్స్ని కంట్రోల్ చేస్తాయి అన్నమాట. మైక్రో న్యూట్రియంట్స్ ఏమో మనకి మెటబాలిజం సరిగ్గా నడవడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే ఈ కాలీఫ్లవర్ రైస్ తీసుకుని మనం రైస్ తిన్నప్పుడు కాలీఫ్లవరు సెవరల్ క్రానిక్ హెల్త్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేస్తాయి అన్నమాట. అంటే క్రానిక్ డిసీజెస్, దీర్ఘకాలిక వ్యాధుల్ని ఇవి కంట్రోల్ చేసి మెరుగుపరుస్తాయి, జబ్బుల్ని తగ్గిస్తాయి అన్నమాట. మరి కొంజాక్ రైస్ తీసుకున్నప్పుడు ఇట్లాంటి ఫీచర్స్ ఏం అందులో కనిపించట్లేదు. అట్లాగే ఇది కొంజాక్ రైస్లో చెప్పే ఏ ఫీచర్స్ అంటే
బ్లడ్ షుగర్ కంట్రోల్, వెయిట్ మేనేజ్మెంట్ ఇట్లాంటి 2 మాత్రమే అందులో చెప్తున్నారు. ఇందులో కాలీఫ్లవర్కి వచ్చేసరికి ఈజీ ఫర్ డైజెషన్ అనమాట. కొంజాకులోనేమో హార్డ్ ఫర్ డైజెషన్ అనమాట. ప్రాణాంతకం కూడా జరిగింది కొంతమందికి, అందుకే బ్యాన్ చేయడం జరిగింది. అయితే ఇది ఈజీ ఫర్ డైజెషన్, బ్లడ్ షుగర్ని తగ్గిస్తుంది. ఎందుకంటే ఇది నెగటివ్ క్యాలరీస్ ఉంటాయి, వెయిట్ మేనేజ్మెంట్ జరుగుతుంది. అట్లాగే హార్ట్కి, గుండెకి మంచిదన్నమాట. ఇందులో ఉండే మినరల్స్, న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ. తర్వాత క్యాన్సర్ ప్రివెన్షన్కి, క్యాన్సర్ కణాలను అదుపు చేసే యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియంట్స్ ఇందులో ఉన్నాయన్నమాట. ఇంకా బోల్డన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అట్లాగే ఇందులో ఉండే ఫైబరు, కొంజాక్ రైస్ ఫైబర్లు ఏంటంటే అది ఒక తుంబ జిగురులాగా వెయిట్ రిడక్షన్కి పనిచేస్తుంది, ఆకలిని అదుపు చేస్తుంది కానీ పేగులను అతుక్కోవడం ద్వారా. కానీ దానికి మెడికల్ బెనిఫిట్స్ లేవు. ఇదే కాలీఫ్లవర్ బెనిఫిట్స్ ఫైబర్కి వచ్చేసరికి దీని ద్వారా కార్డియోవాస్కులర్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే మనకి గుండెకి సంబంధించిన నరాలు, కార్డియోవాస్కులర్ చాలా మైక్రోస్కోప్లో చూస్తే కానీ కనిపించని అంతటి సన్నటి నరాలలో ఉండే కొవ్వుని ఇది కరిగిస్తుంది అనమాట. దానివల్ల గుండెపోటుని, అట్లాంటి గుండె సమస్యల్ని తగ్గిస్తుంది. అట్లాగే ఈ కాలీఫ్లవర్ని, క్యాబేజీని క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటారనమాట. అది ఆ జాతికి సంబంధించింది. ఇవి కేవలము కార్డియోవాస్కులరే కాకుండా అట్రియో వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ని కూడా ఇది ఆటోమేటిక్గా నయం చేస్తుందట. అట్లాగే ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ని కూడా నయం చేస్తుందట. సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్ అంటే అదొక రకమైన హార్ట్ అటాక్ని కూడా రానియకుండా అడ్డుకుంటుందట. అట్లాగే ఇస్కెమిక్ స్ట్రోక్ అనే గుండెపోటును కూడా రాకుండా ఈ కాలీఫ్లవర్ రైస్ అడ్డుకుంటుంది. అట్లాగే ఇంట్రా సెరిబ్రల్ హెమరేజ్ని కూడా రాకుండా అడ్డుకుంటుంది అనమాట. ఇట్లాంటి అడ్డుకునేటి బోల్డంత ఫైబర్ ఇది. అదే మనం కొంజాక్ ఫైబర్లో ఇట్లాంటివి ఏం లేవు. సో కాలీఫ్లవర్ ఈజ్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. అంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే, కాలీఫ్లవర్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ సెల్స్ని రిపేర్ చేస్తాయి, ప్రొటెక్ట్ ఫ్రమ్ ఇన్ఫ్లమేషన్. అంటే మనకి ప్రతి క్షణానికి కొన్ని లక్షల సంఖ్యలో కణాలు చనిపోతుంటాయి, కొత్త కణాలు పుడుతుంటాయి. ఈ కొత్త కణాలు అంటే బాగా మంచి కొత్త కణాలు పుట్టడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అట్లాగే దీర్ఘకాలంగా బీపీలు, షుగర్లు అట్లా లాంగ్ టర్మ్ డిసీజెస్ని అదుపు చేస్తుందట. అట్లాగే ఇందులో ఈ కాలీఫ్లవర్ రైస్ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ బయో యాక్టివ్ ఫైటోకెమికల్స్. ఈ ఫైటోకెమికల్స్ ఏం చేస్తాయంటే, ఇందులో గ్లూకోసినోలేట్ అనే ఒక ఫైటోకెమికల్ ఉంటుందట, ఫినోలిక్స్ అనే ఒక ఫైటోకెమికల్ ఉంటుందట. అట్లాగే ఫ్లేవనాయిడ్స్ అనే ఫైటోకెమికల్స్, సిరోఫిల్స్ అనే ఫైటోకెమికల్స్, ఇంకా ఇతర న్యూట్రిషనల్ కాంపౌండ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట. ఇట్లాంటివి ఉండడం వల్ల మనకి దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సర్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఇతర బీపీలు, షుగర్లు, థైరాయిడ్ ఇట్లాంటి వాటిని క్యూర్ చేస్తుందట. అయితే ఇది కాకుండా కాలీఫ్లవరు, ఈ క్రూసిఫెరస్, కాలీఫ్లవర్, కాబేజీ దీంట్లో గ్రూప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ గ్లూకోసినోలేట్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది సల్ఫర్ కంటెంట్స్ అన్నమాట. ఈ గ్లూకోసినోలేట్స్ అనే వాటిలో సల్ఫర్ ఎక్కువ ఉండి, మంచి శరీరానికి ఉపయోగపడే సల్ఫర్ ఉండి, ఈ సల్ఫర్ కెమికల్స్ ఏం చేస్తాయంటే రెస్పాన్సిబుల్ ఫర్ పుంజెంట్ అరోమా అండ్ బిటర్ ఫ్లేవర్ ఆఫ్ దిస్ కేటగిరీ ఆఫ్ వెజిటబుల్స్. ఈ సల్ఫర్ కొంచెము మనము కాలీఫ్లవర్ని కొరికినప్పుడు కొంచెం ఆ సల్ఫర్ కంటెంట్ తెలుస్తుంది అన్నమాట. కొంచెం చిరు చేదుగా ఉంటుందన్నమాట, తీయగా కాకుండా. అయితే ఈ చిరు చేదు, ఈ బిటర్ ఫ్లేవర్ అనేది తర్వాత ఈ గ్లూకోసినోలేట్స్ అనేటివి శరీరంలో బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఈ క్యాన్సర్ కణాలని చంపేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఇది ఒక రకమైన చిరు విషం అనమాట. ఈ చిరు విషం ఏం చేస్తుందంటే మంచి కణాలను కాకుండా క్యాన్సర్ కణాలను చంపేస్తుందట. సో అది కాకుండా ఈ ఇంకో ఐటమ్ గ్లూకోరాఫానిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. గ్లూకోరాఫానిన్ ఈజ్ ఏ
సినోలేట్ ఫౌండ్ ఇన్ కాలీఫ్లవర్ అని. ఇది ఒక ఫైటోకెమికల్. ఇది తర్వాత శరీరంలోకి వెళ్ళిన తర్వాత సల్ఫోరాఫెన్ కింద కన్వర్ట్ అవుతుందట. ఈ సల్ఫోరాఫెన్ ఏం చేస్తుందంటే ఎండలో తిరిగి అల్ట్రావైలెట్ అతి నీలలోహిత కిరణాల నుంచి చర్మ సమస్యలు వస్తాయి కదా, చర్మము ఎండ బాగా అయి చర్మం కాలిపోవటం, దద్దుర్లు, ర్యాష్లు, ఇట్లాంటి వాటికి ఈ కాలీఫ్లవర్లో ఉండే ఈ గ్లూకోరాఫెనిన్ అనే ఫైటోకెమికల్ సల్ఫోరాఫెన్ అనే మెడిసిన్ లాగా తయారై చర్మాన్ని రిపేర్ చేస్తుందట. అల్ట్రావైలెట్ కిరణాల నుంచి డ్యామేజ్ అయిన చర్మాన్ని రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇది అందుకని అమెరికాలో కాలీఫ్లవర్ని ఈ యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్స్లో విరివిగా వాడుతున్నట్టు ఈ కాలీఫ్లవర్ రైస్ని లేదా ఈ కెమికల్ని. అంటే కాలీఫ్లవర్ నుంచి ఈ కెమికల్ తీసి అంటే వయసు తగ్గించినట్టుగా చర్మంని ఆరోగ్యపరచడం ద్వారా వయసు తగ్గినట్టు కనిపిస్తుంది కాబట్టి దీన్ని అట్లా రక్షించడానికి ఈ కాలీఫ్లవర్ కెమికల్ని వాడుకుంటున్నారట. అయితే ఇక థైరాయిడ్ విషయానికి వచ్చేసరికి చాలామంది థైరాయిడ్ అయోడిన్ అనమాట. థైరాయిడ్ ప్రాబ్లం ఏంటంటే అయోడిన్ అబ్జార్ప్షన్ ఇష్యూ ఉంటుంది. అందుకని అయోడిన్ ఉన్న కూరగాయలు ఎక్కువ తినొద్దు, కూరగాయలు తినొద్దు అని చెప్పి థైరాయిడ్ పేషెంట్స్కి సూచిస్తుంటారు. అయితే ఈ కాలీఫ్లవర్ రైస్ తినడం వల్ల అయోడిన్ ఇంటరాక్షన్ అనేది ఎక్కువ జరగదట. అంటే వేరే కూరగాయలతో కన్నా కూడా మీరు కాలీఫ్లవర్ థైరాయిడ్ పేషెంట్స్ కూడా ఇందులో ఉండే ఇతరత్ర చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి కాలీఫ్లవర్ రైస్ని వాడుకోవచ్చు అని చెప్పి పెద్ద ఇంటరాక్షన్ థైరాయిడ్ పేషెంట్స్ కూడా వాడుకునేటంత స్మూత్ ఇంటరాక్షనే ఉంటుందట. సో అదొక ప్లస్ పాయింట్ అన్నమాట. అయితే ఫాడ్మ్యాప్స్ అంటే ఫెర్మెంటబుల్ ఆలిగో డి మోనోసాకరైడ్స్ అండ్ పాలియాల్స్ విచ్ ఆర్ టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. అయితే ఇందులో లైట్గా కొద్దిగా కార్బోహైడ్రేటు 100 గ్రాములకి 5-6 గ్రాములు కార్బోహైడ్రేట్ ఉంటుంది కాబట్టి ఇది ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి, క్రోన్స్ డిసీజ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇండిఫరెంట్గా అనిపించే ఛాన్స్ ఉంటుందట. అది కూడా బాగా రెగ్యులర్గా తింటే, అంటే రోజు కాలీఫ్లవర్ తింటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి, ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫైబర్తో పాటు ఫాడ్మ్యాప్స్ అనే కొన్ని కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం బాగా మోషన్స్ అయ్యే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. అంతే తప్ప ప్రాణాంతకం కాదనమాట ఈ కొంజాక్ రైస్ లాగా. అయితే ఇందులో కాలీఫ్లవరు మన దగ్గర కొంచెము ఇండియాలో మనకు హైదరాబాద్లో అయితే చాలా వరకు గ్రీన్ వెరైటీసే ఉంటాయి. అయితే ఫారిన్లో అమెరికాలో మాత్రం గ్రీను, ఆరెంజు, పర్పుల్ అంటే కొంచెం వైలెట్ ఉదారంలో ఉండే వెరైటీసు ఉంటాయట. బ్రొకోలీ అనే ప్రత్యేక జాతి కాకుండా ఇందులోనే రకరకాల కాలీఫ్లవర్స్ ఉంటాయి. అయితే ఎల్లో కలరు కాలీఫ్లవర్ కూడా ఉంటుందట. ఎల్లో కలరు, ఆరెంజ్ కలరు కాలీఫ్లవర్లో ఈ బీటా కెరోటిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందట. సో దానివల్ల వాటికి ఆ కలర్ వస్తుంది అనమాట. అయితే ఈ పర్పుల్ ఉదారంగు కాలీఫ్లవర్లో అనాథోసయానిన్ అనే ఒక మంచి కెమికల్ కాంపౌండ్ కూడా ఉంటుందట. అయితే కొంజాక్ రైస్కి వచ్చినప్పుడు ఇట్లాంటివి ఏవి ఉండవు అన్నమాట. అయితే ఈ కాలీఫ్లవర్ డ్రై రైస్కి అంటే ఫ్రెష్గా మార్కెట్లో పువ్వు కోసుకొని తయారు చేసుకునే రైస్ తేడా ఏదన్నా ఉంది అంటే, మనం ఫ్రెష్గా పువ్వు కోసుకొని రైస్ తయారు చేసుకుంటే అది అందులో ఎక్కువ కంటెంట్స్ ఉంటాయి అన్నమాట. డ్రై చేసి దాన్ని స్టీమ్డ్ రైస్ కింద మార్చినప్పుడు కొన్ని పోషకాలు పోయే అవకాశం ఉంటుంది. సో ఆ తర్వాత కాలీఫ్లవరు పికిల్ పచ్చడి కూడా చేసుకోవచ్చు. కాలీఫ్లవర్ రైస్ అంటే మా ఇంట్లో కాలీఫ్లవర్ పచ్చడి ఎప్పటికీ ఉంటుంది అన్నమాట. ఒకసారి పచ్చడి పెట్టిన తర్వాత అది అయిపోయేలోపు మళ్ళీ కాలీఫ్లవర్ జాడీలో ఎప్పటికి కాలీఫ్లవర్ పికిల్ ఉంటుంది. నేను నా ఫ్రెండ్స్కి అప్పుడప్పుడు కాలీఫ్లవర్ పికిల్ గిఫ్ట్ కూడా పంపిస్తుంటా వాళ్ళకి అలవాటు చేయడానికి. అది కూడా కొబ్బరి నూనెలో తయారు చేసిన కాలీఫ్లవర్ పికిల్ అనమాట. అయితే పికిల్డ్ కాలీఫ్లవర్ హ్యాస్ మోర్ క్యాలరీస్, కార్బ్స్, సోడియం. ఎందుకంటే పచ్చడిలో ఉప్పు, కారం ఇవన్నీ కొంచెం వేస్తాం కాబట్టి కొంచెం క్యాలరీస్ పెరుగుతాయి, అయినా పర్లేదని చెప్తున్నారు డాక్టర్ గారు.
కాలీఫ్లవర్ సంవత్సరం పొడుగుతా దొరుకుతుంది, కొంచెం ఎక్కువ తక్కువ. అమెరికాలో అయితే లేట్ సమ్మర్ త్రూ లేట్ ఫాల్ దొరుకుతుందట వాళ్ళ సీజన్కి. అయితే ఇది ఇట్లా కొంజాక్ రైస్తో పోల్చినప్పుడు కాలీఫ్లవరు 100 1000 ఇదన్నమాట. అయితే అందుకని కాలీఫ్లవర్ రైస్ని 4000 కిలో అమ్ముతుండ్రు. మనము ఫ్రెష్గా తయారు చేసుకుంటే 400 కూడా కాదు, 200కే కిలో రైస్ తయారు చేసుకోవచ్చు. అయితే ఈ ఆర్టికల్, ఈ సైంటిఫిక్ అనాలిసిస్ అంతా నా సొంత కవిత్వం కాదు, నా సొంత డైట్ కాదు. నేను అట్లా చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఈ డాక్టర్ గారు ఏంటంటే బార్బీ సెర్వోనీ, MSRD CDCES CDN ఈజ్ ఏ రిజిస్టర్డ్ డైటీషియన్ అట ఆవిడ, అమెరికాలో సర్టిఫైడ్ డయాబెటీస్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్ కూడా అనట. అయితే ఈ పేషెంట్స్కి డయాబెటీస్కి కౌన్సిలర్గా, అంటే డయాబెటీస్ కన్సల్టెంట్గా క్లినిక్ నడుపుతున్నది ఆవిడ గతంలో అయితే అడ్వాన్స్డ్ న్యూట్రిషన్ కోఆర్డినేటర్ ఫర్ మౌంట్ సినాయ్ డయాబెటీస్ అండ్ కార్డియోవాస్కులర్ అలయన్స్ అనే దాంట్లో గతంలో పనిచేసిందట. తర్వాత పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ కింద స్టీవెన్ అండ్ అలెగ్జాండ్రా కోహెన్ చిల్డ్రన్ మెడికల్ సెంటర్లో కూడా పనిచేస్తుందట. ప్రస్తుతానికి మాత్రం సొంత క్లినిక్లో డైటీషియన్ పెట్టి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఒకవేళ ఇందులో ఏమైనా తప్పులు ఉంటే ఆమెను విమర్శించదలుచుకుంటే నెక్స్ట్ ఎవరన్నా అడిగితే ఆమె ఈమెయిల్ కూడా మనకి ఇంటర్నెట్లో దొరుకుతుంది. సో ఓపిక వినండి, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. థ్యాంక్ యూ.